హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీలేఖ అన్‌స్క్రిప్టెడ్. ఇదైతే గోల్డ్ షాపింగ్ వ్లాగ్ అనమాట. చెల్లి పెళ్ళప్పుడు గోల్డ్ షాపింగ్ చేసింది విత్ డీటెయిల్స్ అండ్ ఆల్. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో, మేమైతే గోల్డ్ షాపింగ్‌కి ఖమ్మంలో శ్రీ వెంకటరామ జ్యువెల్లర్స్‌కి వెళ్ళామనమాట. అండ్ నేను హారం చూద్దామనుకున్నా. సో, అడిగితే ఫస్ట్ ఫ్లోర్‌లో ఉంటది అన్నారు. సో, నేను ఇంకా చెల్లి వెళ్తున్నాము ఫస్ట్ ఫ్లోర్‌కి. అండ్ ఆల్రెడీ ఇక్కడ మమ్మీ ఇంకా పెద్దమ్మ వచ్చేసున్నారు మేమెళ్ళేలోపే. ఆ రోజు ఆఫీస్ ఉండే సో, కొంచెం వర్క్ చేసుకొని వెళ్ళాననమాట. అండ్ నేను ప్రైమరీగా జిలేబీ హారం చూద్దాము. జిలేబీ డిజైన్స్ ట్రెండ్ అవుతున్నాయి కదా అనేసి ముందే టైం తక్కువ ఉండే కదా! సో, ముందు యాక్చువల్లీ ఒక 2, 3 షాప్స్ ఖమ్మంలో వాళ్ళకి వీడియో కాల్స్ చేసి నేను ఆల్రెడీ డిజైన్ ఫైనల్ చేసేసాను. డీటెయిల్స్ అన్నీ తీసుకున్నాను. సో, చూసి ఇంకా అది పర్చేస్ చేద్దామని వెళ్ళామనమాట. సో, నేను వెళ్ళేలోపే ఇంకా అది చెప్తే వాళ్ళు రెడీగా ఉంచారు. జలేబీ హారం ఇంకా నెక్లెస్. సో, ఇంకా ఫస్ట్ అయితే దాన్ని ట్రై చేసేద్దాం రండి. ఇదైతే సెట్ అనమాట. ఫ విత్ జలేబీ నెక్లెస్ అండ్ హారం. సో, రెండిటి డిజైన్స్ సేమ్. బట్ హారం వచ్చేసి డిటాచబుల్ ప్యాటర్న్ అనమాట. సో, మీరు ఆల్మోస్ట్ దాన్ని 13 ఇన్ 1 వేస్ట్ లాగా వేసుకోవచ్చనమాట. సో, 13 డిఫరెంట్ ప్యాటర్న్స్ లాగా వేసుకోవచ్చు. ఎవ్రీ స్టెప్ ఆఫ్ ఇట్ ఈస్ డిటాచబుల్. సో, వేరియేషన్స్ చాలా చేసుకోవచ్చనమాట. మన లుక్‌ని బట్టి సో, నాకు కొంచెం వర్సటైల్ పీస్ అనిపిచ్చింది. అందుకనేసి నేనైతే దీన్ని చూసాను. సో, నేను హైదరాబాద్‌లో ఉన్నప్పుడే కొన్ని డిజైన్స్ పింట్రెస్ట్‌లో వాటిలల్లో లేటెస్ట్ డిజైన్స్ అలా చూసి ఒక 2, 3 షాప్స్‌కి కాల్ చేశాను. జిలేబీ మోడల్ కావాలి అనేసి. అండ్ కొంతమంది దగ్గర డిటాచబుల్ లేకుండే బాగున్నా కూడా లుక్. సో, ఫైనల్‌గా అయితే నాకు లాస్ట్‌కి ఇది దొరికింది. సో, చూడండి ఇదైతే క్లోజప్ లుక్ అనమాట. నెక్లెస్ ఇంకా హారంది 3 లేయర్ పెండెంట్ వస్తుంది. నేను మీకు వెయిట్ డీటెయిల్స్ అయన్నీ కూడా చెప్తాను. సో, మొత్తం దీంట్లో 2 ప్యాటర్న్స్ ఉండే. ఒకటేమో అమ్మవారి ప్యాటర్న్ వచ్చింది. ఇంకోటేమో ఫ్లవర్ ప్యాటర్న్‌లా వచ్చింది. నేను 2 వేసుకొని చూసి నేను అమ్మవారిది ఫైనల్ చేసుకున్నాను. ఎందుకంటే డిటాచబుల్స్‌లా చేసినప్పుడు కూడా పెండెంట్స్‌లా కూడా అవి బావుంటుంది అనేసి. సో, నెక్లెస్ ఇంకా హారం 2 వేసుకుంటే చాలా నిండుగా ఉంది. బట్ యాక్చువల్లీ మమ్మీ వాళ్ళ 2 తీసుకుందాం అంటుండే. బట్ నెక్లెస్ ఉంది గదా! 2 మళ్ళీ సేమ్ డిజైన్ అయిపోతుంది. డిటాచ్ చేసి నెక్లెస్ చేస్తే మళ్ళీ అది సేమ్ లుక్ అయిపోతది అనేసి నేను వద్దనుకొని ఓన్లీ హారం తీసుకుందాము అనుకున్నాననమాట. సో, వీళ్ళు చూపిస్తున్నారు ఎలాగా డిటాచ్ చేసి వేసుకోవచ్చు అనేసి. సో, ఇలాగ ఫస్ట్ అయితే 2 లాకెట్స్ తీసి ఇది పెట్టి చూపిచ్చారనమాట. సో, లాకెట్స్ తీసేసి జస్ట్ వాళ్ళు మనకొక బాల్ లాగా ఇస్తారు. అది బీడ్ అది పెట్టేసుకుంటే ఇది సింపుల్ హారం అయిపోతుంది. ఏదన్నా సింపుల్ ఫంక్షన్స్, సింపుల్ సారీస్, సింపుల్ స్మాల్ ఈవెంట్స్‌కి అలా వేసుకోవడానికి ఇలా బావుంటుంది. అండ్ నేనిది డిసైడ్ అయిపోయినా సరే వచ్చాం కదా! ఇంత దూరం. సో, ఇంకొన్ని డిజైన్స్ చూడండి అంటే ఇంక ఇవి చూస్తుండే. సో, ఇవి హారాలన్నీ ఆల్మోస్ట్ 10 తులాస్ రేంజ్‌లో ఉన్నాయన్నమాట. ఇది కూడా బావున్నాయి. డిజైన్స్ అయితే బావున్నాయి. బట్ ఇవేవి డిటాచబుల్ కాదు. ఉన్న పెండెంట్స్ మోస్ట్‌లీ పెండెంట్ ఒకటి డిటాచబుల్ వస్తుంది తప్ప సెట్‌కి సెట్ అయితే డిటాచబుల్ రావట్లేదన్నమాట. సో, ఆల్రెడీ ఉన్న హారాలు మోడల్స్ మళ్ళీ కాసుల మాల ఇలానే అయిపోతున్నాయి. యాంటిక్ ఇలానే అనేసి డిటాచబుల్ అయితే కొంచెం 2, 3 రకాలుగా వేసుకోవడానికి కూడా ఉంటుంది అనుకున్నాను. నాకు ఇది కూడా బా నచ్చింది చూడండి. చాలా బావుంది. యాక్చువల్లీ డిజైన్ అయితే చాలా బావుంది. ఇది డిటాచబుల్ ఉండుంటే నేను ఇది కూడా కన్సిడర్ చేసి ఉండేదాన్ని. కానీ డీటెయిలింగ్ అయితే నిజంగా చాలా నీట్‌గా ఉంది. సో, ఇది కూడా ఆల్మోస్ట్ 10 తులాస్ గ్రాస్ వెయిట్ అలా వచ్చేస్తుందనమాట. మీకు డీటెయిల్స్ కావాలి అంటే శ్రీ వెంకటరామ జ్యువెల్లర్స్ అనేసి ఇన్‌స్టాగ్రామ్‌లో సెర్చ్ చేయండి వస్తుంది. సో, వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. మీకు వీడియో కాల్ ఫెసిలిటీస్ కూడా ఇస్తారు. సో, ఇప్పుడైతే మనం దీన్ని డిటాచ్ చేసి ఎలా చేయొచ్చో చూద్దాము. సో, ఇది అన్నిటికంటే చిన్న పెండెంట్. సో, దానికలా వాడుకోవచ్చు. లేకపోతే మనం మాంగ్‌టిక్ అలాగా వాడుకోవచ్చు. చిన్న బ్లాక్ బీడ్స్ స్మాల్ చైన్స్ అలాంటి వాటికి కూడా లాకెట్‌లాగా కూడా వాడుకోవచ్చు. అండ్ అది కాకుండా సేమ్ సెకండ్ లెవెల్‌లో ఇది కూడా అలానే రిమూవ్ చేయొచ్చనమాట. అండ్ రిమూవ్ చేయడం కూడా చాలా ఈజీ. చిన్న బకిల్స్‌లా ఉన్నాయి. జస్ట్ లిఫ్ట్ చేసేయడమే. సో, కాంప్లికేటెడ్ ప్రాసెస్ అయితే ఏం కాదు. సో, ఇది పైనవి 2 హారం సైడ్స్ తీసేసి ఇదిగోండి ఇలాగా డిటాచ్ చేస్తే ఇన్ని పీసెస్ అవుతాయన్నమాట. సో, మనకి ఎలాగ మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవాలనిపిస్తే అలాగ చేయొచ్చు. అండ్ చెప్పాను కదా! ఒక గ్రీన్ బీడ్ ఎక్స్‌ట్రా ఇస్తారు. సో, దాన్ని తీసుకొని మనం ఇంకా వీటికి ఎండ్స్‌లో పెట్టుకోవడమే అన్నమాట.
సో, ఇది మెయిన్ పీస్. ఇది జలేబీ ప్యాటర్న్. జలేబీ ప్యాటర్న్ తెలియని వాళ్ళకి ఇది జలేబీ ప్యాటర్న్ అనమాట. నాన్ తాడు లాగా తాడు ప్యాటర్న్‌లో ఉంటుంది అది. సో, ఇలా ఒక్కటే సింపుల్ నెక్లెస్‌లా కావాలి, చిన్న ఈవెంట్స్ మమ్మీ వాళ్ళ పెట్టుకోవాలనుకున్నా కూడా బావుంటుంది నెక్ లెవెల్‌లో. పెద్ద హడావిడి లేకుండా. కానీ చాలా లుక్ కూడా రాయల్‌గా వస్తుంది. ఎందుకంటే ఆ జిలేబీ ప్యాటర్న్ కాబట్టి. అండ్ దెన్ తర్వాత ఇదొక ఆహ్, ఇలాగా మీరు 1 లెవెల్‌లో చిన్న పెండెంట్ పెట్టుకోవచ్చు. మొత్తం 3 పెండెంట్స్ పెట్టుకోవచ్చు. లేదు అంటే పెద్ద పెండెంటే పెట్టుకోవచ్చు. సో, మీకెలా కావాలంటే అలాగా జస్ట్ థ్రెడ్స్ కానీ మీ గోల్డ్ చైన్ బ్యాగ్‌ది, గోల్డ్‌ది కానీ లాబ్స్టర్ హుక్స్ ఉంటే వాటిని ఇంకా తగిలించుకోవడమే అన్నమాట. ఇలాగా హారం టు నెక్లెస్ లెంత్ చేస్తే ఆహ్, స్ ఆహ్, నేనింకా అప్పటికింకా గోల్డ్ చైన్ అది పెట్టిచ్చలేదు. సో, అందుకే వాళ్ళకి లాబ్స్టర్ హుక్ పెట్టే చూపిస్తున్నారనమాట. సో, ఇది ఇలా నెక్లెస్ అయిపోయింది. ఇదొక లుక్ అనమాట. లేదు అంటే ఆ చిన్న పెండెంట్ తీసేసి పెద్ద పెండెంట్ కూడా పెట్టుకోవచ్చు మళ్ళీ మనం. లే దానికి మళ్ళీ 3 పెండెంట్స్ కూడా పెట్టొచ్చు. అండ్ ఈ పెద్ద పెండెంట్ కూడా మనకి చాలా బావుంది. వెయిట్ వైస్ కూడా బావుంది. చూడ్డానికి కూడా బావుంది. గ్రాండ్‌గా, నీట్‌గా ఉందనమాట. అండ్ వీళ్ళని అడిగాను ఆ పైన కూడా ఏమన్నా చేయొచ్చా అంటే చెప్పారు. చెంపసవరాల్లాగా కూడా చేస్తాము. మీరు ఒకవేళ కావాలి అంటే అన్నారు. బట్ నాకు అంత నీడ్ అనిపించలే. అంత పెద్ద చెంపసవరాలు పెట్టుకోము కదా! అనేసి. సో, ఇది పెద్ద లాకెట్ అనమాట. పెద్ద లాకెట్ మనకి బీడ్స్‌లో వేసుకోవడానికైతే చాలా బావుంటుంది. శారీస్ మీద డిఫరెంట్ బీడ్స్ ఏసుకోవడానికి. అండ్ మధ్యలో స్క్రూ కూడా ఇచ్చారు. ఒకవేళ మీ దగ్గర లావు లావు బీడ్స్ ఉంటే దాంట్లో ఈజీగా ఎక్కించడానికి స్క్రూ ప్యాటర్న్ కూడా ఇచ్చారనమాట. సో, ఏదైనా బీడ్స్ వైస్ ఉంటే ఇది కూడా బావుంటుంది. సో, చూడండి మీరు ఇప్పుడు పెరుగుతున్న గోల్డ్ రేట్స్‌కి ఐ థింక్ బడ్జెట్‌లో కావాలి. అంటే ఐ నో ఇది కొంచెం హై బడ్జెటే. బట్ మల్టీ ఫంక్షనల్ పీస్ లాగా డిఫరెంట్ అటైర్స్ ఏసుకోవచ్చు. ఒకటేసారి ఇద్దరు, ముగ్గురు కూడా వేసేసుకోవచ్చు ఇంట్లో. మమ్మీ, డాటర్స్ అలాగా వేసేసుకోవచ్చు. చిన్న పిల్లలకి పెట్టొచ్చు. సో, మల్టిపుల్ పీసెస్‌లా యూజ్ చేసుకునే పీస్ అనమాట. ఒకటి కొనుక్కుంటే మనం చాలా మల్టిపుల్ వెకేషన్స్‌కి మల్టిపుల్ వేరియేషన్స్‌తో తిప్పేసేయొచ్చనమాట. ఇంక నేను మొత్తం చెక్ చేయించుకున్నాను. ఈచ్ పీస్ ఎలా తీయాలి, ఎలా పెట్టాలి, ఎలా వస్తాయి ప్యాటర్న్స్ అన్నీ అనేసి తీసి పెట్టుకున్నాను. కానీ పాపడి పిల్లయితే చాలా క్యూట్‌గా ఉంది గదా! మంచిగా అనిపించింది. సో, ఇంక ఇది ఫైనల్ చేద్దాము అనేసి దీన్నయితే ఇంకా ఫైనల్ చేపిచ్చేసాము. సో, ఫినిషింగ్ మనకి యాంటిక్ కలర్ కాదు గోల్డ్‌లో వచ్చింది. అండ్ కుందన్ స్టోన్స్ వచ్చాయి. మేజర్‌లీ గ్రీన్, పింక్ అండ్ అలానే దానికి ఇంకా బాల్స్, పర్ల్స్, సౌత్ సీ పర్ల్స్, గ్రీన్ బీడ్స్ అవన్నీ వచ్చాయి చూడండి. డీటెయిలింగ్ కూడా బావుంది. లైక్ ఫ్లవర్స్ అండ్ ఆల్ వచ్చి నక్షి వర్క్ లాగా మొత్తం కొంచెం వర్క్ కూడా చాలా డీటెయిల్డ్‌గా ఉందనమాట. సో, నేను 2 ప్యాటర్న్స్ ఉన్నాయని చెప్పాను కదా! ఇక్కడ పెట్టాం కదా! ఈ 2 ప్యాటర్న్స్ అనమాట. అండ్ దాని తర్వాత ఇయర్ రింగ్స్ చూద్దాము అనుకున్నాను. నాకు బుట్టలు తీసుకోవాలని ఉండే. బట్ వాళ్ళు చాంద్ బాలీస్, లాకెట్ టైప్స్ అన్నీ చూపిచ్చారు దీనికి సెట్ అయ్యేది. సో, నేను బుట్టలు అక్కడికెళ్ళాక యాక్చువల్లీ నేను ముందు 2, 3 షోరూమ్స్‌లో చూసాను. నాకు అక్కడ కూడా బుట్టలు నచ్చాయి. ఆల్‌మోస్ట్ దీనికంటే కొంచెం తక్కువ ప్రైస్‌లోనే ఉండే. బట్ ఇక్కడ నాకు వీళ్ళు చూడగానే నేను డిటాచబుల్ అడిగాను కదా! హారంలో అనేసి యాక్చువల్లీ వీళ్ళు ఇయర్ రింగ్స్ కూడా నాకు డిటాచబుల్ తెచ్చిచ్చారు. అండ్ నాకు హమ్మయ్య! అనిపించింది. ఎందుకంటే బుట్టలు ఇవి ఆల్‌మోస్ట్ 3 తులాస్ ఉండాయన్నమాట. అండ్ అవి పట్టు చీరల మీదకి వీటికి బావుంటాయి. అంత హెవీగా కానీ ప్రతిసారి పెట్టుకోలేము కదా! అనేసి ఇంకా మళ్ళీ చిన్నది కూడా చూడాలి అనుకుంటే వీళ్ళు డిటాచబుల్ ఉన్నాయి అన్నారు. సో, మీరు క్లోజప్ ఏదైతే పెట్టుకొని చూస్తున్నానో అండ్ నాకు యూజువల్‌గా పెద్ద స్క్రూ ఉంటే ఎక్కదు. అండ్ నా చెవికి కూడా ఈజీగా ఎక్కేసింది బాంబే స్క్రూ. సన్నగా ఉండేది తీసేసుకున్నాను బాంబే స్క్రూ లాగా. అండ్ ఇది 3 లేయర్స్ వచ్చింది. బుట్ట వచ్చి దాని పైన మనకి పైన స్టడ్‌కి, బుట్టకి మధ్యలో ఒక వింగ్ లాగా కూడా వచ్చిందనమాట. అండ్ అవి 3 లేయర్స్ డిటాచబుల్స్ అండ్ 2 బీడ్స్ గూడా ఇచ్చారనమాట. చూడండి 3 లేయర్స్ కనిపిస్తున్నాయి కదా! 3 లేయర్స్ డిటాచబుల్స్ అండ్ ఒక బీడ్ ఎక్స్‌ట్రా ఇచ్చారు. సో, స్టడ్‌లా కావాలంటే స్టడ్‌లా పెట్టుకొని దానికి ఆ బీడ్ పెట్టుకుంటే సరిపోద్ది. 2 లేయర్స్ కావాలంటే 2 లేయర్స్ పెట్టుకోవచ్చు. 3 కావాలంటే కంప్లీట్ సెట్ పెట్టుకోవచ్చు. సో, ఇలాగైతే ఫైనల్‌గా ఆహ్, ఆ ఇయర్ రింగ్స్ అండ్ ఆ నెక్లెస్ అదంతా సెట్ చేసాము. పాపిడి బిళ్ళ చూసాము. బట్ అంత కొంచెం పెద్దగా అనిపిచ్చింది. అండ్ హారం, ఇయర్ రింగ్స్ ఫైనల్ చేశాక ఈ చెల్లి పెళ్లి కాబట్టి చెల్లికి అత్తయ్య డైమండ్ రింగ్ సారీ రింగ్ కొనిద్దాము అంటే దాన్ని అడిగితే అది డైమండ్ రింగ్స్ చూస్తా అంది. సో, అందుకని ఇవి రింగ్స్ కూడా చూసాము. బావుండే క్యూట్‌గా ఉండే కలెక్షన్ మంచిగా అనిపించింది. సో, దాంట్లో దానికి నచ్చింది ఒక డైమండ్ రింగ్ కూడా పిక్ చేసుకుంది. నేను లాస్ట్‌లో చూపిస్తాను ఏమేం పీసెస్ పిక్ చేసుకున్నాము అన్నది. అండ్ దాని తర్వాత నేను బ్రేస్లెట్స్ చూద్దాము అని స్టార్ట్ చేశాను. చూస్తుండే బట్ ఇవి ఒక 3 గ్రామ్స్, 5 గ్రామ్స్ అట్లనే ఉండే. లెస్ దాన్ ఏ తులాలోనే ఉన్నాయన్నమాట. సో, అంత స్ట్రాంగ్ అనిపించలేదు. అంటే ఒకేషనల్ వేర్‌కి ఓకే. డైలీ వేర్‌కి రఫ్ అండ్ టఫ్‌గా వాడడానికైతే అంత
స్ట్రాంగ్‌గా అనిపించలేదు. డిజైన్స్ వైస్ అండ్ ప్రైస్ వైస్ బానే ఉండే. బట్ యాస్ సెడ్ అది స్ట్రాంగ్ అనిపించలే. ఈ స్టోన్స్ ప్యాటర్న్స్ కూడా చూసాను. డిఫరెంట్ మోడల్స్ చూసాను. బట్ ఇంకా టైం అయిపోతుండే. సరే ఇంకా ప్యాటర్న్స్ అంతా ఇంకెక్కువ లేవు. ఎక్కువ వెయిట్‌లో కొంచెం ఆహ్, మంచిగా గట్టిగా ఉన్నవి కావాలి డైలీ వేర్‌కి అనేసి ఇంకా జస్ట్ చూసి వదిలేసాననమాట. అండ్ ఈ బ్లాక్ బీడ్స్‌ది కూడా మోడల్ బాగుండే. కానీ మమ్మీ వాళ్ళకి నచ్చలేదు. సో, లైట్ తీసుకున్నాను. ఈ 3 ప్యాటర్న్స్ మంచినే అనిపించినాయి. బట్ ఎందుకో ఇంక వద్దనుకున్నాము. అండ్ దాని తర్వాత చెల్లికి బ్లాక్ బీడ్స్ చూద్దామనుకున్నాము. సో, సేమ్ డైమండ్ లాకెట్స్ ఇంకా గోల్డ్ లాకెట్స్ చూసాము. నాకు పర్సనల్‌గా ఇది నచ్చింది. ఆహ్, అండ్ ఇంకొక డిజైన్ అనమాట ఇది. ఇది మన తాళిబొట్టు మోడల్‌లాగా 2 వచ్చాయి. బట్ ఫస్ట్‌దే ఇలాంటి డిజైన్స్ ఉంటే బాగోవు. ఆఫీస్‌కి గినక వేసుకోవడానికి నీట్‌గా ఉండవు అనేసి తీసుకున్నాము. నేను డైమండ్ లాకెట్ తీసుకుందాం అనుకుంటే, బట్ దానికి డైమండ్ లాకెట్స్‌లో అంత మంచిగా అనిపియలే. సో, మళ్ళీ ఎప్పుడైనా డైమండ్ లాకెట్స్ తీసేసుకుంటానులే. ఇప్పుడున్న కలెక్షన్ అంత అనిపియలేదు అనేసి, సో, అది గోల్డే పిక్ చేసుకుందాం అనుకుంది. సో, అది కూడా పెట్టి చూసుకుంటుంది. జస్ట్ అలాగా మీద పెట్టి చూస్తుందనమాట. ఎలా ఉంటుంది అనేసి. ఇది బ్లాక్ డైమండ్స్ ఇంకా అమెరికన్ డైమండ్స్ ఉంటాయి కదా! అలా వచ్చింది. అది కూడా యాక్చువల్లీ బాగుండే ఆ పీస్ కూడా. సో, అండ్ ఇటు పక్కన లాస్ట్‌కి పెట్టాం కదా! అది తీసుకున్నాం మేము. బుట్ట మోడల్‌లో వచ్చింది మువ్వలతోటి. సో, అది మంచిగా అనిపించి అది తీసుకున్నాము. అండ్ ఈలోపు చూడండి పాపం మా ఆయన పరిస్థితి. ఆల్మోస్ట్ అప్పటికే ఒక 4, 5 గంటలయిపోయింది షాపింగ్. సో, గంట ఆల్రెడీ నేను ఫైనల్ చేశా అని చెప్పి తీసుకొచ్చాననమాట. కానీ ఇంతసేపు కూర్చోబెట్టా. అండ్ ఔట్ ఆఫ్ ద బ్లూ షాప్ చేసిందేంటి అంటే ఇదిగోండి ఇది. అంత షాపింగ్ మేము ఇంకో వీడి అసలు ప్లాన్‌లోనే లేదది. కానీ చూడగానే అనిపించింది. తీసేసుకుందామా అని తీసేసుకున్నామనమాట. సో, వాడికి పులిగోరలు ఇంకా దానికి పులిగోరకి చైన్స్. యాక్చువల్లీ చైన్ అయితే చాలా నాకైతే మంచి డీల్ అనిపించింది. 3 గ్రామ్స్‌లోనో ఏమో వచ్చేసిందనమాట. వాడి ప్రమాణాన వాడు ఆడుకుంటున్నాడు. సో, లాకెట్స్ చూడండి. సో, నాకు ఈ లాకెట్స్ కూడా నచ్చాయి. ఇదొకటి డీటెయిలింగ్ మంచిగా ఉంది. బట్ దీంట్లో నరసింహస్వామి మొహం బయటికి కొట్టొచ్చినట్టే కనిపిస్తుంది మంచిగా. అందుకని ఇంక ఇది పిక్ చేసుకున్నాము. సో, బీడ్స్ తీసుకోవద్దనుకున్న లాకెటే ఆల్రెడీ ఔట్ ఆఫ్ ది ప్లాన్. అప్పటికి గోల్డ్ రేట్లు ఎక్కువైపోయాయి కాబట్టి వద్దు అనుకుంటే వాళ్ళు లక్కీగా ఆహ్, లెస్ వెయిట్‌లోయి ఉన్నాయి మేడమ్ వచ్చాయి చూడండి అంటే చూస్తే 3 గ్రామ్స్‌లోనే వచ్చుండే చైన్. వాడి పర్సనాలిటీకి సెట్ అయింది. సో, ఇంకా అప్పటికప్పుడు అది తీసేసుకున్నాను. తర్వాత ఎప్పుడైనా మంచి చైన్స్ కావాలంటే తీసుకోవచ్చు అని. సో, అలాగైతే మా గోల్డ్ షాపింగ్ అయిపోయింది. అండ్ దీస్ ఆర్ ద ఫైనల్ థింగ్స్ వి టుక్. నల్ల పూసలు తీసుకున్నాము. అండ్ ఇది ఫైనల్‌గా చెల్లి తీసుకున్న డైమండ్ రింగ్. ఇది 50-60కి అలా పడిందనుకుంటాను ఇఫ్ ఐయామ్ నాట్ రాంగ్. అండ్ నేను తీసుకున్న హారం అయితే 10 ఆహ్, తులాస్ పడింది. అండ్ ఇయరింగ్స్ 3 తులాస్ పడ్డాయి. అండ్ ఫైనల్‌గా అయితే పెళ్లి రోజు నేను స్టైల్ చేసిన లుక్ ఇది. సో, శారీ ఇవన్నీ డీటెయిల్స్ ఆల్రెడీ నా ఛానెల్‌లో ఫుల్ వ్లాగ్ ఉంది. ఎక్కడ తీసుకున్నాం ఏంటని. సో, మీరు మిస్ అయ్యుంటే అది చెక్ చేయండి. అండ్ యాహ్! మీకింకా డీటెయిల్స్ కావాలంటే చెప్పండి. ఇంటికి వెళ్ళినప్పుడు మీకు నేను ఇన్ డీటెయిల్ మళ్ళీ వీడియో తీసి చూపిమన్నా నేను గోల్డ్ వీడియో తీసి చూపిస్తాను. బట్ ఇఫ్ యూ వాంట్ టు పర్చేస్ దెమ్ యూ కెన్ రీచ్ ఔట్ టు శ్రీ వెంకటరామ జ్యువెలర్స్. దే ఆర్ బేస్డ్ ఔట్ ఆఫ్ ఖమ్మం. That's it for this video. See you again. Bye bye.